ఓం గం గణపతియై నమః. సంకటాలను తొలగించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. సంకటాలు అంటే కష్టాలు. కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదించే ఆదిదేవుడైన వినాయకుడికి ప్రత్యేకంగా ప్రతి నెలలో కూడా సంకష్టహర చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. 2025 సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో సంకష్టహర చతుర్థి పూజా వ్రతం ఏ తేదీన వచ్చింది, పూజా సమయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. మొదటిసారి ఎవరైనా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్నవారు ఈ మాఘమాసంలో మొదలుపెట్టండి. చాలా విశేషమైన పర్వదినం ఆదివారంతో కలిసి వచ్చింది. మాఘమాసంలో మాఘపు ఆదివారానికి చాలా విశిష్టత ఉంది. ఆ ఆదిదేవుడైన వినాయకుడికి నమస్కరించుకుని ఈ సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి. కాబట్టి ఫిబ్రవరి 15వ తారీఖు రాత్రి 10:26 చవితి తిథి అనేది మొదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారం వేళ చవితి తిథి అనేది రాత్రి వేళ 12:22 వరకు ఉన్నది. తెల్లవారుజాము నుంచి రాత్రి వేళ వరకు ఫిబ్రవరి 16వ తారీఖు మాఘపు ఆదివారం వేళ సంకష్ట చతుర్థి పూజా వ్రతం అయితే అందరూ చేసుకోవచ్చండి. చాలా విశేషమైన పర్వదినం. మొదటిసారి కనుక సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని మొదలు పెడదాం అనుకున్నవారు ఈ రోజును మొదలు పెట్టండి. ఎక్కడ ఆటంకం లేకుండా ఇన్ని నెలలు పూజ చేస్తామని చెప్పి నమస్కరించుకొని ముడుపు కట్టి వినాయకుడికి పూజ చేయండి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత 4వ రోజున చవితి తిథి వస్తుంది. ఆ రోజున సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు. ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి వ్రతం అయినప్పటికీ కూడా మాఘమాసంలో సంకష్టహర చతుర్థి పూజను మొదలుపెట్టేటప్పుడు స్వామివారిని ద్విజప్రియ అనే నామంతో పూజించాలి. అలాగే ఈరోజు పీఠం పేరు సామాన్య పీఠం. ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారం వేళ ఈ విధంగా అయితే పూజను మొదలు పెట్టుకుని పూజ చేయవచ్చండి. మరి పూజ చేయడానికి కావలసిన పూజా వస్తువులు ఏమిటి, ముడుపు ఎలా కట్టాలి, ఉదయం వేళ స్వామివారికి ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత స్వామివారికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పూజా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా సంకష్ట చతుర్థి అనేది ఒక నెల కాదండి, 3 నెలలు, 5 నెలలు, 7, 9, 11, కొంతమంది అయితే 21 నెలలు కూడా మొక్కుకొని సంకష్ట చతుర్థి పూజనైతే చేస్తూ ఉంటారు. ప్రతి నెలలో ఒక్కసారి పౌర్ణమి తర్వాత 3-4 రోజులకు వచ్చే చవితి రోజున సంకష్ట చతుర్థి పూజను చేయవచ్చు. ఆయా రోజున మాత్రమే పాటించవలసిన నియమాల గురించి కూడా చెప్తాను. ముందుగా సంకష్ట చతుర్థి పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అంటే గరిక కావాలండి. వినాయకుడికి గరికంటే చాలా ప్రీతి ఎక్కువగా ఉన్నట్లయితే మండపం అంతా అలంకరణ చేయడానికి పెట్టుకోండి. అలాగే అష్టోత్తరం చదవడానికి, స్వామివారికి మాలగా చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమని తెల్ల జిల్లేడు పువ్వుల మాల, కాబట్టి తెల్ల జిల్లేడు పూలతో అలంకరణ చేయవచ్చు, లేదా మాలగా కూడా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టం అనేది 5 రెక్కల ఎర్రటి మందార పువ్వులు అనమాట. అలాగే మీ దగ్గర విగ్రహం ఉందనుకోండి, స్వామివారి విగ్రహానికి వేయడానికి కూడా ఒక చిన్న మాల అనేది తయారు చేసుకోవాలి. ఇంకా ఈ రోజున తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే వినాయకుడికి ఎంతో ప్రీతికరం. కాబట్టి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి కొనుక్కు తెచ్చుకుంటే ప్రతి నెల కూడా స్వామివారి ముందు వెలిగించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇక తెల్ల జిల్లేడు ఒత్తులు కూడా సిద్ధం చేసుకున్నాం. ఈ తెల్ల జిల్లేడు ఒత్తులు ఒకవేళ మాకు దొరకలేదు అనుకున్న వారు ఎవరైనా సరే మామూలుగా ఒత్తులు అయితే పెట్టి దీపారాధన అనేది చేయవచ్చండి. లేదా ఎరుపు రంగు ఒత్తులు కూడా పూజలు ఉపయోగించవచ్చు. ఇంకా ఈ రోజున అంటే సంకష్ట చతుర్థి రోజున క్షిప్ర గణపతి పూజను కూడా చేస్తూ ఉంటారు. క్షిప్ర గణపతి పూజను ఎవరైతే మొదలుపెట్టి చేస్తున్నారో వారు తప్పనిసరిగా ఆవు పేడను కానీ, ఆవు పిడకను కానీ, లేదా పంచగవ్య దీపమైనా సరే పూజలో పెట్టి 2 ఎర్రటి అక్షంతలు వేసి ఆ పైన స్వామివారి విగ్రహం పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్వామివారికి ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా శుద్ధి చేసి తెల్ల జిల్లేడు ఆకులు లేదంటే గరిక కానీ ఆసనంగా వేసి స్వామివారికి ఈ విధంగా పూజకి సిద్ధం చేసుకోవాలి. సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేయవచ్చు, లేదా దేవుని మందిరంలో కూడా పూజ చేయవచ్చు. సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసిన వారు మాత్రం చక్కగా పీటకి ముందుగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు వేసి తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశాన్ని కూడా శుద్ధి చేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వరిపిండితో ముగ్గు వేసి పీటను పెట్టి ఎర్రటి క్లాత్ వేసి స్వామివారి యొక్క పటాన్ని ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి పటం అనేది స్థాపన చేయాలండి. అలాగే గరికి ఎక్కువగా ఉన్నా, ఎర్రటి మందార పువ్వులు ఎక్కువగా ఉన్నా సరే పూలతో అలంకరణ చేయండి. ముందుగా నిత్య దీపారాధన చేసి ఇలా ముడుపు అయితే కట్టాలండి. ముడుపు కట్టడం కోసం తెల్లటి క్లాత్ లేదా ఎరుపు రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్ తీసుకోవచ్చు. ఇది జాకెట్ పీసేనండి. గంధము ఇంకా కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఎప్పుడైతే మీరు ముడుపు కడుతున్నారో అప్పుడు నిర్మలమైన భక్తితోటి స్వామివారి మీద, స్వామి మాకు సంకల్పం ఉంది, నీ ముందు ఈ కోరికను ఉంచి నేను ఈ పూజ చేస్తున్నానని చెప్పి మీ మనసులో సంకల్పం అనుకుంటూ నిర్మలమైన భక్తితోటి ముడుపును కట్టండి. అంతేగాని వారితో వీరితో మాట్లాడుతూ అలా అయితే కట్టకూడదండి. ఈ విధంగా
3 గుప్పిళ్ళు గాని 5 గుప్పిళ్ళు బియ్యం పోసి స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక, 21 రూపాయి, ఇంకా ఎండు ఖర్జూరం లేదా గుండు వక్కలు ఈ విధంగా పెట్టి స్వామివారికి ముడుపు అనేది కట్టాలండి. ఏమున్నా లేకపోయినా సరే బియ్యం పోసి కొద్దిగా గరిక పెట్టి 21 రూపాయలు పెట్టి స్వామివారి ముందు మనసులో సంకల్పం చెప్పుకొని నమస్కరించుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు ఇంకా స్వామివారికి అయితే ఈ విధంగా ముడుపు కట్టాలండి. తప్పనిసరిగా సంకష్ట చతుర్థి పూజా విధానంలో ముడుపు కట్టాలా అంటే స్వామివారి ముందు ప్రతి నెలలో కూడా మీ సంకల్పం అనేది ఈ ముడుపు ద్వారా చెప్పి మరి పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. లేదా మేము ముడుపు కట్టమండి మామూలుగా పూజ చేసుకుంటామంటే అలానూ చేసుకోవచ్చండి. ముడుపు అనేది స్వామివారి దాకా తీసుకువెళ్ళి మన సంకల్పం నెరవేరుతుందని ఒక నమ్మకంగా చేస్తూ ఉంటాము. కాబట్టి శక్తివంతమైన ముడుపు, విఘ్నేశ్వరునికి ముడుపు అనేది ఇలా కట్టాలి. ఇంకా గంధం కుంకుమ బొట్లు అలంకరణ చేసి ఒక పువ్వు పెట్టి ఇలా డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి. ఆసనంగా ఏదైనా ప్లేట్ పెట్టి స్వామివారి ముందు ఉంచండి. ముడుపు అనేది ఎప్పుడు కూడా ఉదయం వేళే కట్టాలండి. కాబట్టి ఉదయం వేళ పూజ చేయండి. మీరు ఈ పూజను మీరు చక్కగా బ్రహ్మముహూర్తంలో కానీ లేదా ఉదయం తెల్లవారుజామున 7 గంటల సమయానికి మొదలుపెట్టి 9 గంటలకు పూజ చేసుకోవడం లాంటివి చేయాలండి. మీకు ఇక్కడ పూర్తి వివరంగా పూజ ఎలా చేయాలనే విషయం కూడా తెలియజేస్తున్నాను. సంకష్టహార చతుర్థి పూజా పుస్తకం అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇన్ని నెలలు పూజ చేస్తాం అనుకున్నప్పుడు ఆ పూజా పుస్తకం అనేది తెచ్చుకుంటే చక్కగా అందులో మీకు స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ ఎలా చేయాలి, అలాగే వ్రత కథ కూడా ఉంటుందండి. కథ కూడా తప్పనిసరిగా చదవాలి. అయితే నేను 7 నెలల పూజను మొన్నే పూర్తి చేశానండి. నా యొక్క పూజ పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. తప్పనిసరిగా మీరు ఏదైనా సంకల్పం చెప్పుకొని ఈ పూజను మొదలు పెట్టినట్లయితే తప్పనిసరిగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తారండి. ఈ విధంగా సులభంగా పూజ ఎలా చేసుకోవాలనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా పూజకు అన్ని సిద్ధం చేసుకోండి. ముందుగా నిత్య దీపారాధన దగ్గర 2 అక్షంతలు వేసి ముందుగా దీపానికి నమస్కరించుకొని ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ అయితే చేయాలి. అలాగే అందుకు గాను 2 పంచపాత్రలు ఉపయోగించాలండి. ఒక పంచపాత్ర నీరు స్వామివారికి ఉపచారాలతో పూజ చేయడం కోసం, ఒకటి మీరు తీసుకోవడం కోసం అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా పూజ చేయాలనే విషయం ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అయితే ముందుగా కేశవాయ నమః ఆడవారు తీసుకునేటప్పుడు ఇలా చేయాలండి. మగవారు అయితే స్వాహ అనాలి. కేశవనామాలు చెప్పుకొని 3 సార్లు మీరు చక్కగా తీర్థం తీసుకోవాలి. ఆ తర్వాత గోవిందాయ నమః అంటూ నీటిని ఒక ఆకులోకి వదిలిపెట్టాలి. ఇప్పుడు మీరు షోడశ ఉపచారాలతో స్వామివారికి పూజ చేయాలండి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు అనేది సమర్పించి దీపం ధూపం కూడా చూపించి నైవేద్యం అనేది సమర్పించాలి. ఆ తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు గణపతి దగ్గర వెయ్యాలి. ఇక ఇప్పుడు సంకష్ట చతుర్థి పూజా పుస్తకం తీసుకొని చక్క వ్రత కథను చదువుకోవాలని చేతిలో పువ్వు అక్షంతలు చేతితో పట్టుకొని కథ అనేది చదవాలి. కథ చదివిన తర్వాత స్వామివారికి ఈ విధంగా ఉండాలనేది నివేదన చేసి మంగళహారతులు ఇచ్చి నమస్కరించుకోవాలి. అలాగే తల మీద 2 అక్షంతలు వేసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం పడి మేము చేసిన ఎటువంటి తప్పులను క్షమించండి, పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో లోపం ఉండదు అని చెప్పి నమస్కరించుకొని పూజనైతే ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ అయితే చేయాలండి. ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఎవరైనా సరే స్వామివారికి ఉదయం వేళ పూజ చేసుకుని సాత్వికమైన ఆహారం అనేది తినవచ్చండి. అలాగే సాయంత్రం వేళ కూడా పూజ చేయండి. ఒకవేళ ఉపవాసం ఉన్నవారు మాత్రం ఉదయం వేళ స్వామివారి పూజ చేసేటప్పుడు అటుకులు బెల్లం నివేదన చేయండి. అటుకులు బెల్లం అనేది సాయంత్రం వేళ చంద్రుడి కిరణాలు పడిన తర్వాత చంద్రుని యొక్క కిరణాలు అటుకులు అనేది తాకాలండి. ఆ తర్వాత నోట్లో మీరు ప్రసాదంగా వేసుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించాలి. ఒక్కొక్కసారి చంద్రుని రాక అనేది ఆలస్యం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దోశలతో నీళ్లు తీసుకొని చంద్రుని చూస్తూ నేల మీదకి నీరు అనేది 3 సార్లు వదిలేయాలండి. ఇలా ఇవ్వడాన్ని అర్ఘ్యం ఇవ్వటం అంటారు. ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు మంత్రం అనేది చదవాలి. మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ మంత్రం చదవండి. ఆ మంత్రం చదువుతూ అర్ఘ్యం అనేది ఇచ్చిన తర్వాత స్వామివారికి నమస్కరించుకొని ఆ తర్వాత అటుకులు బెల్లం అనేది నోట్లో ప్రసాదంగా తీసుకుని ఉపవాసం అనేది చెల్లించండి. ఈ విధంగా అయితే తప్పనిసరిగా సంకష్ట చతుర్థి రోజున చేయవలసి ఉంటుందండి. ఉపవాసం ఉండలేము అనుకున్న వారు మాత్రం ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేసి సాత్వికమైన ఆహారం అనేది తినండి. మీకు వీలైతే గుడికి కూడా వెళ్ళండి. ఈ విధంగా సంకష్టహార చతుర్థి పూజా వ్రతాన్ని ప్రతి నెల కూడా పూజ చేయాలి. పూజ అనంతరము సాయంత్రం వేళ పూజ చేసిన తర్వాత ఆ ముడుపుని ధనం భద్రపరుచుకునే ప్రదేశంలో భద్రపరచుకోవచ్చు. ప్రతి నెలలో కూడా సంకష్ట చతుర్థి వస్తుందండి. ఆ సమయంలో తప్పనిసరిగా పూజ చేసి ముడుపు అనేది స్వామివారి ముందు పెట్టి పూజ చేయాలి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.